సండే కదా ఇళ్ళల్లో ఎత్తి పెట్టుకుంటాను అనమాట నీట్ గా. తను హెల్ప్ చేసింది. గీతు థ్యాంక్స్ గీతిక. ఏంటి వెల్కమ్ అమ్మా. ఈ మొక్కలు స్నేక్ ప్లాంట్ అంటారంట. అవునని అవి పెట్టా. ఫస్ట్ అయితే కట్టుకున్నాను పాలల్లో. ఇప్పుడైతే బట్టలు ఉన్నాయన్నమాట. ఈ చల్లారైతే ఐస్ క్రీమ్ మాల్స్ వేసేస్తున్నాను అనమాట. నువ్వు వెళ్ళావా నాతోని? ఈ మధ్య డాడీతో షెకర్ వెళ్ళిపోతున్నాను. ఇంక ఈ రోజు అయితే మా తమ్ముడు వచ్చాడండి. అందుకు వచ్చినప్పుడు అయితే వీడియో తీయలేకపోయినాను. నేను ఉల్లిపాయ జీలకర్ర ఆవాలు వేసి తాలింపు పెట్టి ఇచ్చారంటే నేనే చెప్తాను. చూడు నేను పాలు ఇచ్చానని. గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ తరగతి అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నానండి. అందరికీ హ్యాపీ సండే. సో సండే కదా ఇళ్ళల్లో ఎత్తి పెట్టుకుంటాను అనమాట నీట్గా. అక్కడ చూసారా వీడియోలో మాట్లాడుతుంటే గంటలు పెడతాను గ్రైండ్కి. ఉండండి చూపిస్తాను. ఏటి గంటలు అడ్డానుక. సో ఇలా ఉంటుంది అనమాట. మా ఆయనతోనే అన్ని పనుల్లో హెల్ప్ చేస్తారండి. సో దానికి గంటలు లేవు. ఈ మధ్య పప్పు నలగట్లేదంటే గంటలు ఆడుతాండ్రు. ఇక్కడ మా గీతమ్మ అయితే అన్ని సామాన్లు మీద నుంచి కిందకి ఎత్తి పెడుతుంది అనమాట. ఇవన్నీ మళ్ళీ మంచిగా సర్దడానికి తను హెల్ప్ చేసింది. గీతు థ్యాంక్స్ గీతిక. ఏంటి వెల్కమ్ అమ్మా. ఇల్లుది ఇంకా సాయం చేస్తుందండి. హాయ్. నిన్న వాళ్ళ నాన్న పెట్టేశారనమాట దాని ముఖానికి అందంగా ఉంది. ఎట్ననేది బాతా? బాతు కాళ్ళు లేవు మరి. బాతు ఓహో ఈదుతుంది బాత్ అనమాట. సో మొత్తం ఇదంతా నీట్గా సర్దేశామండి. అలానే ఈ మీదన కూడా కొంచెం కొంచెం చెత్త ఉంటే తీస్తాం. మళ్ళీ పేపర్లు అయితే మార్చలేదు అనమాట. ఇలా ఉంచేసాం. సో ఇంకా జీలకర్ర ఉల్లిపాయ ముక్కలు వేసి చక్కగా ఉల్లి ఓతప్పం అయితే వేసుకున్నాం అనమాట. మా ఆయన ఒకటి తిన్నారు. ఒకటిలో ఇంకా మొక్క వదిలేరు. ఈ మొక్క నేను కూడా ఒకటే వేసుకున్నా. ఆ మొక్క ఈ మొక్క తినేస్తే సరిపోతుంది. ఇక్కడ వచ్చేసరికి ఇది కూడా సర్దేశామన్నమాట. ఈ మొక్కని స్నేక్ ప్లాంట్ అంటారంట. ఈ మొక్కలు ఉంచుకుంటే మంచిది అన్నారు కొన్ని మొక్కలు. మా ఆయన పేపర్లో కూడా ఒక సైడ్ చింపేసి ఉంచారనమాట. ఈ మొక్కలన్నీ మన ఇంటికి కొనాలి, ఇంటికి చాలా మంచిదంట. నాని ఇంటికి మంచిదా మనకు మంచిదా? ఇంటికి మంచిది పెడితే మనకి మంచిది. ఓకే. మొత్తం ఎన్ని రకాల మొక్కలు ఆ రోజు చూసాం? 7-8 రకాలు కదా. మన దగ్గర ఇప్పుడు 2 ఉన్నాయి. అవన్నీ కొనాలి. అవునని అవి మూల పెట్టావు. ఓన్లీ బెడ్రూమ్లో పెట్టుకోవాలా అవన్నీ? అంటే ఒక్కొక్కటి కొన్ని కిచెన్లోకి బాగుంటాయి, కొన్ని హాల్లోకి, కొన్ని బెడ్రూమ్లోకి. ఎక్కువగా బెడ్రూమ్లోకి పెట్టుకోండి. ఎందుకంటే మనం ఎక్కువసేపు ఉండేది బెడ్రూమ్లోనే. నైట్ టైం ప్రశాంతంగా హ్యాపీగా పడుకోవాలనుకుంటే అవి ఉండాలి. మంచిగా ఆక్సిజన్ వస్తుంది. ఎవరి కెమికల్స్ గట్రా ఉంటాయి ఎయిర్ లో పొల్యూషన్ ఎక్కువ అయిపోయింది, హార్మ్ఫుల్ కెమికల్స్ రిలీజ్ అయిపోయి దానివల్ల లంగ్ డిసీజెస్ గట్రా వస్తాయి అంటారు. ఇవి పెట్టడం వల్ల ఏంటంటే దాన్ని ప్యూరిఫై చేస్తుంది అనమాట. ఓకే. అవి ఏవైతే ఉన్నాయో వాటిని ఇవి లాగేసుకుంటాయి. లాగేసుకొని ఓన్లీ ఆక్సిజన్ రిలీజ్ చేస్తూ ఉంటాయి. సో అది రూమ్ లో ఉన్నంత వరకు మనకి ఆ కెమికల్స్ వల్ల కానీ ప్రాబ్లం ఉండదు. కొన్ని ఇప్పుడు లైక్ ఇప్పుడు ఇండస్ట్రియల్ ఏరియాస్ లో కూడా ఉంటారు, చుట్టూ కంపెనీలు ఉంటాయి, వాటి దగ్గరలో ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఈ మొక్కలు పెంచుకుంటే ఇంకా మంచిది వాళ్ళకి. ఓకే. యాక్చువల్గా దీనికి వాటర్ కూడా తక్కువ కదా, 5 రోజులకు ఒకసారి వేయాలి. అది కూడా కొంచెం కొద్దిగా అప్పుడు వాటర్ వేసేసి దాన్ని అలాగే ఒక మార్నింగ్ పూట ఒక 2-3 గంటలు ఎండలో పెట్టేసి తర్వాత తీసుకొచ్చి మళ్ళీ పెట్టేస్తే ఏమవుతుంది. ఓకే, బాగుంది. లేదు ఇలా వెళ్తురు వస్తుంది సార్, ఈ మాత్రం వెళ్తురు వచ్చి ఎదురుగా పడుతున్న దగ్గర పెట్టినా చాలు, బయట పెట్టాల్సిన అవసరం లేదు. ఓకే, చూద్దాం ఏమవుతాయో. కానీ ఆ మొక్క కూడా ఏం అవ్వలే కదా, తెచ్చి చాలా రోజులు అవుతుంది. ఇప్పటికి బాగానే ఉంది. సో మా డ్రీమ్ అయితే ఇది, మొక్కలు ప్లాన్ చేసుకున్నాం అనమాట. శాలరీ రాగానే శాలరీ నుంచి ఒక 200-300 రూపాయలు తీసి మొక్క కొనాలి. గుడ్ హ్యాబిట్ అది. మీరు కూడా ఇలా మొక్కలు కొంటే కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి, ఓకేనా? టైం అయితే 5 అయ్యిందండి. మధ్యాహ్నం బిర్యానీ తెలిసిన తర్వాత 1 గంట పడుకున్నాం. చక్కగా వెబ్ సిరీస్ కూడా కొన్ని ఎపిసోడ్స్ అయితే చూసామన్నమాట. సో ఇప్పుడు నేను లేచి గీతం ఐస్ క్రీమ్ అడుగుతుంది ఒక 3 days నుంచి. నేను కూడా మొన్న రిలయన్స్కి వెళ్ళినప్పుడు కస్టర్డ్ పౌడర్ ఒకటి తీసుకొచ్చాను, వెనిలా ఫ్లేవర్. సో కస్టర్డ్ ఐస్ క్రీమ్ చేద్దామని చెప్పేసి. సో ఇప్పుడైతే పాలు పెట్టాను, కస్టర్డ్ పౌడర్ అయితే కలుపుకున్నాను పాలల్లో. ఇవి మరిగిన తర్వాత ఈ కస్టర్డ్ పౌడర్ అందులో వేసేసి బాగా మిక్స్ చేసేసి కొంచెం చెక్కబడిన తర్వాత సైడ్కి తీసేసి ఆ పంచదార కూడా వేయాలంటే యాజ్ యూజువల్.
అవి వేసిన తర్వాత చల్లబడిన తర్వాత మిక్సీ కొట్టేసి దాంట్లో మిగడ కూడా వేసేసి మిక్సీ కొట్టాలట. ఫ్రెష్గా 2 days నుంచి మిగడ అయితే వేరేగా తీస్తున్నాను. యాక్చువల్గా నేను నెయ్యి చేయడానికి మిగడ ఎరగో తీస్తాను, బట్ అందులో కొంచెం పెరిగేస్తాను అనమాట పాడవకుండా ఉండడానికి. సో ఇదైతే ఫ్రెష్గా నిన్న ఈరోజు తీసింది మిగడ అనమాట. ఆ మిగడ ఉంచాను దీనికోసం, ఐస్ క్రీమ్ కోసం. అయితే లేదంటే ఫ్రెష్ క్రీమ్ ఏదైనా తెచ్చుకోవాలంటే ఆల్రెడీ మన ఇంట్లో మిగడ ఉంటుంది కదా, సో అందుకోసమే మిగడే తీసుకుంటున్నాను నేను. వేసేసి ఐస్ క్రీమ్ చేసేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తే ఇంకా రేపు లేచి స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇవ్వచ్చు అని చెప్పేసి తను పడుకుంది ఇప్పుడు. సో అందుకోసం ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేశాను. మా లేడీ పప్పు మాత్రం పడుకోదు, పడుకుంది ఆల్రెడీ వేసిపోయింది. లేని పడుకోవా మరి, చూడు నువ్వు పడుకోవా, ఎప్పుడు ఆ బొమ్మలతో ఆడడం ఈ బొమ్మలతోనే ఆడడం. ఇంకా బట్టలు ఉన్నాయి చాలా మడత పెట్టాలి. నెక్స్ట్ రేపు టిఫిన్కి పప్పు నానేద్దాం అనుకున్నా కానీ మరి నానేనా ఇప్పుడు 5 అప్పుడు నానబెట్టాను అనుకోండి, అది ఒక 2 గంటలు పట్టేస్తుంది. ఇందాకే నానేద్దాం అనుకున్నా మర్చిపోయాను. రేపు మళ్ళీ నానేస్తా. రేపు మార్నింగ్ రవ్వ దోశలకో దేనికో కలిపేయాలి, లేదంటే రేపు మార్నింగ్ మా ఆయన చేత టిఫిన్ తెప్పించాలి. రేపు మార్నింగ్ గురించి రేపు చూసుకుందాం. ప్రస్తుతానికి అయితే ఇప్పుడు ఇచ్చేస్తున్నా ఐస్ క్రీమ్. తర్వాత వచ్చేసరికి పాలు ఈవినింగ్ చాయ్ కానీ కాఫీ కానీ ఏదో ఒకటి చేయాలి. సో అది మ్యాటర్. సో ఇప్పుడే ఇంకా కస్టర్డ్ పౌడర్ కలిపిన మిల్క్ అయితే వేసాను. వెంటనే ఇలా చిక్కగా వచ్చింది చూడండి. ఇంకా ఆపేయాలి స్టవ్, ఆల్రెడీ చెక్కబడిపోయింది. ఇది చల్లబడిపోతే ఇంకా చెక్కబడిపోతుంది. సో స్టవ్ అయితే ఆఫ్ చేస్తాను అనమాట. ఇది చల్లారినంత వరకు ఇలాగ ఉంచేసి తర్వాత మిక్సీ కొట్టడమే. ఇదిను నెక్స్ట్ ఫ్రిడ్జ్లో ఉన్నది అదే మిగడ కలిపేసి కొట్టాలి. ఇప్పుడైతే బట్టలు ఉన్నాయన్నమాట. ఈ చల్లారేలోపు బట్టలు మడత పెట్టేస్తాను. ఎందుకు మంచం మీద పెట్టానంటే పాప అయితే తిరుగుతుంది, మళ్ళీ ఎక్కడ ముట్టేస్తుంది అంటే మంచం మీద పెట్టాను. మంచం మీద అయితే ఎక్కలేదని చెప్పేసి బట్టలన్నీ మడత పెట్టేసాను అనమాట. ఇదైతే బాగా చల్లగా అయిపోయింది, మరీ చిక్కగా అయిపోయింది అనమాట. ఇప్పుడు మిక్సీ పట్టేయచ్చు. ఐస్ క్రీమ్ మౌల్స్లో వేసేస్తున్నాను అనమాట. ఓన్లీ 5 వాటికే వేస్తున్నాను. ఇంకా మిగతాది వచ్చేసరికి ఒక స్టీల్ బాక్స్లో పెట్టాను అనమాట. ఎందుకంటే మా పాపతో మరీ ఇది ఉన్నవన్నీ తినేస్తాను అంటది, అందుకోసం తను పడుకున్నప్పుడే చేయడం అనమాట. ఏదైనా పిల్లలకి ఇష్టమైనది చేయాలనుకుంటాం, బట్ ఎక్కువగా ఏది తిన్నా మంచిది కాదు కదా, సో అది ప్రాబ్లం. సో ఇది వచ్చేసరికి స్టీల్ బాక్స్లో వేసేసి ఫ్రిడ్జ్లో పెడతా. సో ఇంకా మా ఆయన అయితే ఇప్పుడే బయటికి వెళ్ళి వచ్చారనమాట. ఏదో జ్యూస్ పట్టుకొచ్చారు కొత్త రకంది. ఎందుకు నేను కొత్తవని తెస్తావు? గువా ఒకసారి తాగాం కదా కిందటి ఇయర్ అనుకుంటా, వేస్ట్ కాలంలో మళ్ళీ అది తాగే. ద్రాక్ష పళ్ళు తెచ్చారనమాట. ఈ మధ్య ప్రతిరోజుకి ఒక ఫ్రూట్ కంపల్సరీ తెస్తుండ్రు కదమ్మా, హెల్తీగా ఉండడం కోసం. వాటర్ మిలన్ ఆల్రెడీ ఉన్నాయి కొంచెం ఫ్రిడ్జ్లోనే, ఇంకా మనకి మొక్కలు. నువ్వు వెళ్ళావా నాతోని? ఈ మధ్య డాడీతో ఈ షికారు వెళ్ళిపోతుంది అనమాట. రమ్మంటావా? ఎంత? ఐఫోన్ కేబుల్ 1700. ఇది బాగా చేయించావా? ఇంక ఈరోజు అయితే మా తమ్ముడు వచ్చాడండి. అందుకు వచ్చినప్పుడు అయితే వీడియో తీయలేకపోయాను అనమాట. అలా కూర్చొని మాట్లాడాను. ఇంకా మా ఆయన ఏదో అందం అనుకుంటారు, అనట్లేదు పాపం, నోట్లో దాచి తీసుకుంటారు అనమాట. ఏంటి మేమిద్దరం అయిపోయావు, నువ్వు ఒకటి అయిపోయావనా? బాధపడకలే, నీకు ఆ సపోర్ట్ వస్తాను నేను. సో యాక్చువల్గా నైట్ డిన్నర్ వచ్చేసరికి పెరుగన్నం చేస్తానండి. మా తమ్ముడు వచ్చాడు అని ఆనందంలోనే మేము కూడా అదే కొంచెం కొంచెం చేసాం. వండకుండా పళ్ళ కూర్చోంది. సో ఏదో తినకపోతే కష్టం కదా అని చెప్పేసి కొద్దిగా అన్నం పెట్టానంటే అన్నం పెట్టి అందులో పెరుగు కలిపేసి జీలకర్ర ఆవాలు వేసి తాలింపు పెట్టి ఇచ్చానండి. నేనే చెప్తాను తాలింపు పెట్టి ఇచ్చానని. తిన్నాడు అనిసాడు, ఆడేటి అడిగాను తిన్ననిసాడండి. సడన్గా వచ్చాడు. ఏటి ప్లానింగ్లు వేసుకుంటాం చెప్పండి అప్పటికప్పుడు. చికెన్ తినకూడదు, మటన్ తినకూడదు ఒక 16 రోజులు. వాడు నైట్ టైంలో తినకూడదు. సో అది ఇప్పుడే ఆడికి పాలు కూడా కలిపి ఇచ్చాను. చూడు నేను పాలు ఇచ్చానని ఆడికి ఇచ్చినా. మళ్ళీ బొమ్మలు ఎక్కడ పెడతాను, ఇప్పుడే సర్దాను ఆ బెడ్షీట్, మళ్ళీ పాడు చేస్తాను. ఏడు చెప్తారు మా పిల్లలు. పిడుగులు మామూలు పిల్లలు కాదు. సో ఇది అండి ఈరోజు వీడియో. సింపుల్ అండ్ షార్ట్ అండ్ స్వీట్ వీడియో అనుకోండి. నాకు వీలైనంత వరకు మ్యాక్సిమం తీస్తున్నాను. నెక్స్ట్ వ్లాగ్లో అయితే కలుద్దాం. ఓకే బాయ్ బాయ్, థ్యాంక్ యూ. లేని బాయ్ చెప్పు. ఫ్లైంగ్ కిస్ ఇచ్చేయండి. ఫ్లైంగ్ కిస్ ఇచ్చేయండి. గుడ్ గర్ల్స్.